హైదరాబాద్లో అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా గ్రేటర్ వ్యాప్తంగా జియోగ్రాఫికల్ ఇండికేషన్ సర్వే ప్రారంభమైంది. GIS సర్వేతో గ్రేటర్ హైదరాబాద్ నగరం స్కాన్ కానుంది. నగర పరిధిలో ఎన్ని ఇళ్లు ఉన్నాయి, ఎన్ని గజాలకు పర్మిషన్ తీసుకుని ఎన్ని గజాల్లో నిర్మించారు అనే డేటా ప్రభుత్వం చేతిలోకి వెళ్తుంది. అంతేకాదు అసలు ట్యాక్స్ కడుతున్నారా లేదా, ఇలా అనేక అంశాలపై ఈ GIS సర్వేతో క్లారిటీ రాబోతోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రతి ఇంటికి త్వరలో కొత్త డిజిటల్ డోర్ నెంబర్లను కేటాయించనుంది. అందులో భాగంగా ఇప్పటికే గ్రేటర్ వ్యాప్తంగా డ్రోన్ సర్వే పూర్తయింది. అందులో 2.5 లక్షలకు పైగా ప్రాపర్టీస్ రెసిడెన్షియల్ కోసం పర్మిషన్ తీసుకుని కమర్షియల్ గా ఉపయోగిస్తున్నారని గుర్తించారు. మిగతా దశల్లో సర్వే పూర్తి చేస్తే మరిన్ని అక్రమ నిర్మాణాలను గుర్తించే ఆస్కారం ఉంది. ఇప్పుడు రెండో దశలో చేపట్టిన GIS సర్వే హైదరాబాద్లోని పలు సర్కిళ్లలో కొనసాగుతోంది. మొదటి దశలో భాగంగా ఉప్పల్, హయత్ నగర్, హైదర్ నగర్, కూకట్పల్లి, KPHP కాలనీ, మియాపూర్, చందానగర్ ఏరియాల్లో ఈ ఫీల్డ్ సర్వే మొదలుపెట్టారు. నగరంలోని మిగతా ప్రాంతాల్లోనూ ఈ సర్వేను నిర్వహించనున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా నిర్వహించనున్న GIS సర్వే మొత్తాన్ని 18 నెలల్లో కంప్లీట్ చేసేలా ఢిల్లీకి చెందిన నియోజియో ఏజెన్సీకి GHMC డెడ్ లైన్ విధించింది. సర్వే ప్రారంభంలో ఉప్పల్ సర్కిల్లో కొందరు ఇంటి యజమానులు ఈ సర్వేను వ్యతిరేకించారు. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న GHMC కేవలం ప్రాపర్టీ ట్యాక్స్ పెంచుకునేందుకే చేస్తుందన్న అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే ఈ ఆరోపణలను GHMC అధికారులు కొట్టిపారేస్తున్నారు. ఈ సర్వేతో సిటీలోని ప్రభుత్వ, ప్రైవేట్, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రతి కట్టడాల వివరాల డేటా దొరుకుతుందని చెబుతున్నారు. అంతేకాదు రోడ్లు, వరదనీటి కాల్వలు, నాలాలు, వీధి దీపాలు, చెరువులు, పార్కులు, ఫైర్ స్టేషన్లు, ఫ్లైఓవర్ వంతెనలు, కమ్యూనిటీ హాల్లు, ఖాళీ స్థలాల వివరాలను ఈ సర్వేతోనే సేకరించనున్నారు. ఈ సర్వేలో సేకరిస్తున్న సమాచారంతో నగరంలోని ప్రతి ఇంటికి, భవనానికి ఒక QR కోడ్ను కేటాయించి తద్వారా GHMC సేవలను మరింత మెరుగ్గా అందించేలా సంస్కరణలు తీసుకురానుంది ప్రభుత్వం. ఈ QR కోడ్తో కేవలం పౌర సేవలకే గాక ఏదైనా విపత్తు గాని, ప్రమాదం గాని జరిగినప్పుడు వీలైనంత త్వరగా అక్కడకు డిజాస్టర్ పోలీసు బృందాలు చేరుకునే వీలు కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ సర్వే ఆధారంగానే పారిశుద్ధ్య పనులు, మౌలిక వసతుల నిర్వహణకు సంబంధించి స్పెషల్ మ్యాపింగ్ చేయనున్నారు. ఈ మ్యాపింగ్ తో భవిష్యత్తులో అర్బన్ ఫ్లడ్లను కంట్రోల్ చేసే వీలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సేకరించిన డేటాను గోప్యంగా ఉంచనున్నారు. భవన నిర్మాణాలకు సంబంధించి GIS సర్వేను వినియోగించుకుంటోంది. 2007 నుంచి ఇప్పటి వరకు GHMC జారీ చేసిన అనుమతుల ప్రకారం నిర్మితమైన భవనాలపై GIS సర్వేను నిర్వహించింది. భవనాలు తీసుకున్న అనుమతి ప్రకారమే నిర్మించారా లేక పర్మిషన్ను ఉల్లంఘించారా, ఉల్లంఘిస్తే అదనంగా ఎన్ని అంతస్తులు నిర్మించారు, అదనంగా నిర్మించిన అంతస్తులకు అక్రమ నిర్మాణం కింద విధించే జరిమానా చెల్లిస్తున్నారా అన్న విషయాలను ఆరా తీస్తారు. ఆ తర్వాత అదనంగా నిర్మించిన అంతస్తులకు BRS ఉంటే ఆ అంతస్తులకు ఆస్తి పన్ను చెల్లిస్తున్నారా లేదా అన్న విషయాన్ని వెరిఫై చేసిన తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్ పరిగణలోకి రాని భాగాన్ని ప్రాపర్టీ ట్యాక్స్ పరిధిలోకి తీసుకువచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. GHMC, IT, రెవెన్యూ అడిషనల్ కమిషనర్ స్నేహ శబరీష్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని పలు సర్కిళ్లలో GIS సర్వే కొనసాగుతోంది. ఈ సర్వే దేశంలోని అన్ని మహానగరాల్లో ఎప్పుడో జరిగిపోయిందని, ఈ సర్వే విషయంలో హైదరాబాద్ నగరమే వెనుకబడిందని అధికారులు అంటున్నారు. సర్వే కోసం వచ్చినప్పుడు వాటర్ బిల్, ఎలక్ట్రిసిటీ మీటర్, కరెంట్ బిల్, బిల్డింగ్ పర్మిషన్ సర్టిఫికెట్ వంటివి అందుబాటులో పెట్టుకోవాలని అధికారులు కోరుతున్నారు.